చాలామంది యుద్ధ వీరులు ఎలాగ పడతారండి? యుద్ధ వీరులు ఎలాగ పడతారు? దాడి బట్టి కాదు, అలసిపోయి పడిపోతారు, అలసిపోయి కుప్పకూలిపోతారు. ఒకవేళ శత్రువు ఇంకా దూరం ఉండొచ్చేమో, కానీ వీరికి ఇంకా ఏమాత్రం శక్తి లేక, నీళ్ళు లేదో, లేకపోతే ఆకలేసో, లేకపోతే ఇంకా ఏమాత్రం బలం లేక వాళ్ళు అక్కడ కుప్పకూలిపోతారు. అట్లా కుప్పకూలినప్పుడు శత్రువు వచ్చి ఈజీగా చంపేస్తారు. ఈరోజు మనం కూడా వీరులము. వీఆర్ వారియర్స్, వీఆర్ సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ద ఎనిమీ విల్ స్పీక్ వర్డ్స్ అగైన్స్ ద మోస్ట్ హై గాడ్ అండ్ విల్ వేర్ అవుట్. హీ విల్ మేక్ హిస్ సర్వెంట్స్ టయర్డ్. హీ విల్ మేక్ హిస్ సర్వెంట్స్ ఎగ్జాస్టెడ్. ఆ టైర్డ్నెస్ బట్టి, ఆ అలసటను బట్టి ప్యాషన్ ఉంటుందా? జీల్ ఉంటుందా? ఉండదు. ఎందుకు ఈ ప్యాషన్? ఏ లాభం? నేను ఒకప్పుడు ఎంత ప్యాషనెట్ ఉండేవాడిని, ఏ లాభము? నా జీవితంలో ఏం జరగట్లేదే అని అలసిపోయి ప్యాషన్ పోతుంది. ఒకప్పుడు జీల్ ఉంటుంది, ఏమైనా చేయాలి దేవుని కోసం, ఏమైనా చేయాలని ఆశ, తాపత్రయం ఉంటుంది. కానీ ఎదురు చూసి 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 ఇక విసిగిపోయి అలసిపోయి అవంతా వేస్ట్. నమ్మొద్దు. చాలామంది ఎక్స్ క్రిస్టియన్స్ అసలు ఎక్స్ క్రిస్టియన్స్ అనేది చాలా తక్కువ ఉంటాం, కానీ ఎక్స్ క్రిస్టియన్స్ వారు అనుకున్నది జరగనందుకు వాళ్ళు అంటారు దేవుడే తప్పు, దేవుడు ఏం చేయడు, ఇదంతా ఇట్ ఈస్ ఓన్లీ ఫేక్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ లై అని అంటారు. ఎందుకు? వాళ్ళు అలసిపోయి, వారు విసిగిపోయి, దే హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ గాడ్. దే హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ద టెస్ట్ దట్ గాడ్ హ్యాస్ అలౌడ్ ఫర్ దెమ్. వాళ్ళు ఆ టెస్ట్ ఫెయిల్ అయ్యి మరలా సేఫ్టీ, మరలా యథావిధి జీవితం, లేకపోతే మొత్తానికే నాకు దేవుడే వద్దు అని చెప్పి విచ్చలవిడి జీవితము, లేకపోతే మామూలు జీవితం. హ్యావ్ యూ లాస్ట్ ఎ ప్యాషన్? మొదట్లో ఉన్న ప్యాషన్, మొదట్లో ఉన్న జీల్ లేదా? ఎందుకంటే ఆత్మీయంగా అలసిపోయారా?